సో హలో డార్లింగ్స్, ఇందాకే కేసరి 2 జలియన్వాలా బాగ్ స్టోరీ చూసి వచ్చిన మూవీ మాత్రం సూపర్ ఉంది, మంచి అనిపించింది. చాలా రోజులకి మంచి హిందీ ఫిలిం చూసినా అనిపించింది. మొన్న జాట్ కూడా చూసిన, జాట్ కూడా పర్లేదు అనిపించింది, కానీ అది మాస్ కమర్షియల్ సినిమా అది. బట్ ఇది మాత్రం స్టోరీ ఎట్లుందో దాన్ని అట్లనే పోర్ట్రేట్ చేసిండ్రు అనిపించింది. మిడిల్లో కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు అండ్ కొంచెం కమర్షియల్ చేయడానికి చూసిండ్రు. ఎందుకంటే మిడిల్లో ఒక సాంగ్ ఉంటుంది, హీరోని చూపెట్టే వేలో కూడా ఏంటంటే కొంచెం హీరోయిక్గా చూపెట్టాలి అన్న ఒక కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ ఉండే. అది కొంచెం అది చేంజ్ చేసి ఇంకా ప్లెయిన్గా పెట్టేది ఉండే అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా స్లోగా నడుస్తుంది నెరేషన్ అనేది, స్క్రీన్ ప్లే కూడా స్లో ఉంటుంది, మంచి అనిపిస్తుంది. అంత స్లో ఉన్నా సరే మన డిస్ట్రాక్షన్ లేకుండా మంచి అనిపిస్తూ ఉంటుంది. సెకండ్ పార్ట్లో ట్విస్ట్ రివీల్ చేస్తారు, మంచి అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం, ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడిక్కడ కొట్టేసింది కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఏకదమ్ అనిపించింది. చాలా రోజులకి మంచి హిందీ సినిమా చూసిన అనే ఫీలింగ్ వచ్చింది. క్యాస్ట్ చూసానికి వచ్చేస్తే రెజినా గారు ఉన్నారు అండ్ అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్ అండ్ అనన్య పాండే కూడా ఉంది. ప్రతి సినిమాలో ఓవర్ యాక్షన్ చేస్తుంది, దీంట్లో చేయలేదు. దీంట్లో కొంచెం ఎట్లా అనిపించింది అంటే కొంచెం నేర్చుకుంటుంది, ఇంకా టిపికల్గా ఉంది అన్నట్టు అనిపిస్తుంది. అయినా మంచి అనిపించింది. తను ఉన్నంత వరకు ఎక్కడ కూడా మరీ అంత ఓవర్గా చేయడం కానీ అట్లాంటి ఏం లేకుండే మంచి అనిపించింది చేసినంతసేపు కానీ. అండ్ అక్షయ్ కుమార్ ఇన్నిగానం సినిమాలు తీస్తారు, అయినా సరే అంత యాక్టివ్గా ఎలా ఉంటారో నాకైతే అసలు అర్థం కాదు. దట్స్ యాక్చువల్లీ సో గుడ్. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే నాకు ఇష్టం అక్షయ్ కుమార్ గారు అంటే, ఎందుకంటే ఆయన కామెడీ టైమింగ్ అండ్ యాక్టింగ్ అనేది మంచి అనిపిస్తుంది. సో అదే బేస్ మీద వెళ్ళినా నేను. అండ్ కేసరి చాప్టర్ 1కి కేసరి చాప్టర్ 2కి ఏ సంబంధం ఉండదు, అది అదే ఇది ఇదే, జస్ట్ మూవీ టైటిల్ పెట్టుకున్నారు అంతే తప్పితే స్టోరీ మాత్రం టోటల్ డిఫరెంట్. సో దానికి దీనికి సంబంధం ఉండదు. అండ్ స్టార్టింగ్లోనే డైరెక్ట్ జలియన్వాలా బాగ్లో అసలు మాసెక్కర్ ఎలా జరిగింది అనేది క్లియర్ కట్గా మంచిగా చూపిస్తారు. అది యాక్చువల్లీ చాలా బ్రూటల్గా చూపిస్తారు. సో 18+ ఇది మూవీ అయితే. ఇంకా ఆ ఎపిసోడ్స్ ఇంకా ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది అంతే. బట్ ఓవరాల్ ఇట్స్ లైక్ దిస్ ఈజ్ సినిమా అన్నట్టు అనిపించింది మూవీ మాత్రం. అండ్ కోర్ట్ రూమ్లో నడిచే ఆ డ్రామా బిట్వీన్ ఆర్ మాధవన్ అండ్ అక్షయ్ కుమార్ సాలిడ్గా ఉంటుంది, మస్తు అనిపించింది. కానీ ఆర్ మాధవన్ గారికి కొంచెం స్కోప్ తక్కువ ఉన్నట్టు అనిపించింది, ఎందుకంటే సెకండ్ హాఫ్లో వస్తారు ఆయన నుంచే ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనేది వస్తూ ఉంటుంది. బట్ కొంచెం ఆయనని లెట్ డౌన్ చేసేసిండేమో అనిపించింది. ఆయన క్యారెక్టర్ని కానీ ఆయనను పోర్ట్రేట్ చేసే విషయంలో కానీ కొంచెం కిందికి చేసేసింది అనిపించింది. బట్ ఓవరాల్ చాలా బాగుంది సినిమా, పక్కా మీరు చూస్తే ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ కూడా గుడ్, మంచి అనిపించింది. అండ్ జలియన్వాలా బాగ్ స్టోరీ చాలామందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళు ఉన్నా సరే ఒక్కసారి వెళ్ళండి, చూడండి, ఇది జరిగింది మన హిస్టరీలో అనేది మీకు తెలుస్తుంది. బెటర్ టు వాచ్ ఇట్ ఆన్ స్క్రీన్స్. సో మీకు కూడా ఫీల్ అవుతారు, కొంచెం ఎమోషనల్ అవుతారు మీరు, ఇంత ఘోరంగా చేసిండ్రా అప్పట్లో అని చెప్పి. నాకు చూస్తేనే అనిపించింది ఇంత ఘోరంగా ఎట్లా ఉండే అసలు వాళ్ళు అని చెప్పి, బ్రిటిష్ వాళ్ళు ఇంత ఘోరంగా ఎట్లుండే అసలు అన్నట్టు అనిపించింది. డైరెక్టర్ ఏకదమ్ స్టోరీ బాగానే తీసుకొని పోర్ట్రే చేసేటప్పుడు కూడా మంచి ఫీల్తో చేసిండ్రు. అండ్ బీజిఎం గురించి చెప్పాలంటే మంచి అనిపించింది. బీజిఎం ఓ షేరా అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది, అది మంచి అనిపించింది. ఆ థీమ్ సాంగ్, అది కేసరి పార్ట్ 2 థీమ్ సాంగ్ చాలా మంచి అనిపించింది. అది హీరోయిక్గా చూపెట్టడానికి యూజ్ చేసిండ్రు. సో అది కొంచెం నచ్చలేదు అంతేగాని నార్మల్గా మ్యూజిక్ మాత్రం మంచి అనిపించింది. బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో చాలా బాగుంది. కట్ టు కట్, సీన్ టు సీన్ మంచి ఎలివేషన్స్ అండ్ మంచిగా ఉండే. అండ్ రెజినా గారిది వైఫ్ రోల్, సో ఏం పెద్ద లేదు, జస్ట్ రోల్ ఇచ్చారంటే ఆమెకి, అంతకుమించి ఏం లేదు ఆమెది. అండ్ విలన్ క్యారెక్టర్ చేసిన ఆయన మాత్రం చాలా బాగా చేసిండు. ఖాళీ ఎక్దమ్ ఆయననే విలన్, అప్పట్లో ఆయననే ఉండే అన్నట్టు పోర్ట్రేట్ చేసిండు. ఆయన ఎమోషన్ కానీ ద స్ట్రెంగ్త్ ఏందనేది కరెక్ట్గా చూపెట్టిండు. ఆయన ఆ క్యారెక్టర్లో కరెక్ట్గా సెట్ అయింది అనిపించింది. ఆయన చూస్తుంటే నాకే అనిపించింది, ఈయనేంద్ర బాబు నిజంగా ఈయన అని చెప్పి ఫీల్ అయిపోతున్నాడు అన్నట్టు అనిపించింది. అంత బాగుంది. నేనైతే ఒకటే చెప్తా, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి వద్దు, కేసరి 2 ఏం వద్దు అంట. సో ఇంకా మీ ఇష్టం. లేదు పైసలు ఉన్నాయి పోతాము అంటే పోండి,
అబ్సల్యూట్లీ వర్త్ ఇట్ అంట నేనైతే. మంచిగా అనిపించింది. ఉన్నంతసేపు మంచిగా ఒక లైన్ మీదనే కోర్ట్ రూమ్లో కానీ అదంతా ఒకటే దగ్గర మనల్ని హుక్ చేసి ఉంచుతారు చూడండి, ఆ పాయింట్ నాకు నచ్చింది. క్లైమాక్స్లో కూడా ఏంది ఇంత సింపుల్గా అయిపోయింది అప్పట్లో అని అనిపించింది. బట్ తర్వాత ఇంకా ప్రీ క్లైమాక్స్లోనే అనిపించింది ఏంది ఇంత సింపుల్గా అయిపోయిందా, అప్పట్లో కూడా ఇంతే ఉండేనా అని అనిపించింది. ఏదైనా సినిమా లిబర్టీ ఏమైనా తీసుకున్నారా అనిపించింది. బట్ కాదు, క్లైమాక్స్ చూసిన తర్వాత అర్థమైంది యా దిస్ ఇస్ సినిమా బాగుంది అనిపించింది క్లైమాక్స్ చూసిన తర్వాత. సో పక్కా వర్త్ ఇట్ అంట నేనైతే. ఈ వీకెండ్కి కేసరి 2 పక్కా పోండి, డెఫినెట్లీ వర్త్ అనిపిస్తుంది మీకు. సో యా, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. యా, బాయ్ డార్లింగ్స్.